పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాలు గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గంజియాల్ విలేకరులకు చెప్పారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే 500 ఆస్తులకు ఒక్కటే ఫోన్ నెంబర్, మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శులు ఘోర తప్పిదాలు, 3000 పంచాయతీల్లో తప్పుడు నెంబర్ల వినియోగం, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున 26 మంది సస్పెన్షన్, గ్రామ పంచాయతీల ఆస్తులకు ప్రాపర్టీ వాటి యజమాని ఫోన్ నెంబర్ మ్యాపింగ్ చేయడం సహాయం, 500 వేర్వేరు ఆస్తులకు ఒకే మొబైల్ నెంబర్ ఉంటే ఎక్కడైనా చూసారా? కొందరు పంచాయతీ కార్యదర్శుల ఘనత ఇది. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ప్రజల ఆస్తులను అప్లోడ్ చేస్తూ యజమానుల ఫోన్ నెంబర్లను మ్యాపింగ్ చేయడంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 3000కు పైగా పంచాయతీలు 300 నుంచి 500 ఆస్తులు ఒకే నెంబర్తో మ్యాపింగ్ చేసేసారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. జిల్లాకు ఒకళ్ళు చొప్పున 26 మంది పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ గురువారం సస్పెండ్ చేసింది అన్నట్టు హైలైట్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే మనం ఇల్లు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా అందులోకి ఓటీపీ నెంబర్ వచ్చినప్పుడు ఆ ఫోన్ నెంబర్కి వెళ్తుంది. అదేమో మంది కాదు. అప్పుడు దాన్ని పట్టుకుని రేపు ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు కదా. రేపు పొద్దున ఉద్యోగి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే రిటైర్ అయిపోయినా అప్పుడు రేపు పొద్దున అతను బ్లాక్మెయిల్ చేస్తాడు కదా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. మీద చర్యలు కరెక్టే. సేమ్ టైం ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎవరికి వాళ్ళకి నెంబర్లు సపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ 17